మొత్తం ఏం లేదు, కన్నే నాశనం అయిపోయింది. ఎక్కడి నుండి మేము తెచ్చి చేయాలంగా ఏం లేదు. కొన్నిటి వల్ల చేనులో పెట్టేసినాం. మా పరిస్థితి ఏంది, ఎట్లా జీవించాలో కూడా అర్థమవుతుంది. మేము మా జీవితం ఇట్లా అయిపోతుంది. ఏం చేయాలా, మేము ఇంత కష్టపడి మేము ఏదో గుత్తలకేసుకొని బతకాలని పోతే కూడా ఇట్లా అయిపోతుంది మా పరిస్థితి. ఏ అధికారి కూడా మనం పట్టించుకోవడం లేదు. పత్తి పోయింది, నోటికాడికి వచ్చినది పోయింది, 60-70 కాయ పోయింది. మొత్తం రాలిపోతుంది, మురిగిపోతుంది. వాగు వల్లనే మాకు మొత్తం బాగు నీళ్ళు వచ్చిన కంటే పోతుంది. ఇప్పుడు 4 మాటలే వాగు రాబట్టి కన్నే మునిగిపోతుంది, ఏముంటలేదు. పత్తి చేను నోటికాడికి వచ్చినది పోయింది. కోవాకు చేను వేసింది, కోవాకు పోయింది. మాది ఏం లేదు, కన్నే పోయింది. ఏ అధికారి కూడా ఏం పట్టించుకోవడం లేదు. మమ్మల్ని కొంచెమైనా సహకరించాలి ఎవరైనా. ఖర్చు బాగానే పెట్టినాము. ఇంకా గుత్తలకేసిన చేను, అవి కౌలుకేసిన చేనులు. మా సొంత పట్ట పొలం అయితే కాదు. కొత్త పొలము 7 ఎకరాలు కలిసి 1,50,000 వేసుకైనా, ఈడ 3 ఎకరాలు కలిసి ఇదొక 80,000 వేసుకైనాను. మొత్తం పోయింది, బాగులనే పోయింది. బాగా వచ్చి మొత్తం మునుగు పోయింది.